హాయ్ అండి, శ్రీలీల ఛానల్కి స్వాగతం. ఎలా ఉన్నారు? నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అప్డేట్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఈరోజు మన రెసిపీ వచ్చి మిరియాల రసం ఎలా చేయాలో చూద్దాం. ఒక 2 గ్లాసుల వరకు పెద్ద గ్లాస్తో వాటర్ తీసుకుందాం. స్టవ్ వెలిగించుకొని వాటర్ పొయ్యి మీద పెట్టుకొని ఒక 2 రెమ్మలు చింతపండు కొంచెం వేసుకుందామండి. ఇప్పుడు ధనియాలు, మిరియాలు కొంచెం ఎక్కువ వేసుకుందాం. చిన్న అల్లం ముక్క, ఒక పచ్చిమిర్చి, జీలకర్ర, ఎల్లిపాయ రెమ్మలు 2 ఇవన్నీ కచ్చాపచ్చగా దంచుకొని మరుగుతున్న వాటర్లో వేసుకుందాం. మనకు కావాల్సినంత సాల్ట్ కూడా వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుందాం. ఈ రసం అంతా కూడా ఒక 7-8 నిమిషాల వరకు బాగా మరగనిద్దామండి. కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని మరిగిన తర్వాత పోపు ప్రిపేర్ చేసుకుందాం. చిన్న బెల్లం ముక్క కూడా ఇష్టమైతే వేసుకోవచ్చు. నేను బెల్లం ముక్క కూడా వేసాను, బాగుంటుందని. ఇప్పుడు ఆయిల్ కొంచెం 2-3 స్పూన్లు పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ వేడిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిర్చి తుంచి వేసుకొని మరుగుతున్న పోపులో వేసుకోవడమే. ఇంతే అండి, మిరియాల రసం రెడీ అయిపోయింది. ఏ సీజన్లో అయినా మిరియాల రసం చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అప్పుడప్పుడు పెట్టడం వల్ల కూడా మంచిది. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.